నమస్కారం. ఈరోజు వాటర్ రిసోర్సెస్ని ఎలా కాపాడుకోవాలని తెలుసుకున్నాం. అసలు వాటర్ రిసోర్సెస్ అనేటివి ఇంపార్టెంటా? మేము ప్రతిదానికి కులం, మతం, వర్గం ఇలా పెట్టుకుంటాం. కానీ కొన్నిటికి మాత్రం ఆకలేస్తే ఏమి గుర్తుకురావు, దాహం వేస్తే ఏమి గుర్తుకురావు. ఎందుకంటే ఇవి దేవుడు ఇచ్చిన వరాలు, లేకపోతే ఈ సృష్టిలో మొదటి నుంచి ఉంటున్న ఉపకారాలు తెలియదన్నమాట. సో గౌతమ్ బుద్ధుడు ఒక మాట చెప్పాడు అన్నమాట, నువ్వు బౌండరీస్లో ఒక ప్రాంతం నుండి చూస్తే నీకు అన్ని కులాలు, మతాలు కనిపిస్తాయి. ఇంకో దేశానికి పోయి చూస్తే ఎక్కడో కొన్ని విదేశాలు మాత్రమే కనిపిస్తాయి. ఖండాలు దాటితే ఖండాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ వెన్ యూ సీ ఫ్రమ్ ది స్కై దేర్ ఈస్ నో బౌండరీస్ ఇన్ ద వరల్డ్. అంటే మనం అంత దూరదృష్టిని చూస్తున్నాం. దూరదృష్టి చూసినప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తుంది, కానీ మనుషులకు తాగడానికే నీళ్ళు. సో దాని గురించి చిన్న ప్రజెంటేషన్ ఒకటి తెలుసుకున్నాం. వాటర్ ఎలా ప్రపంచాన్ని దహిస్తుంది. 3 వంతులు నీళ్లున్నా కూడా ప్రపంచంలో మానవులకి నీళ్లే దొరకకుండా కొన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంక రాబోయే కాలం చాలా గడ్డు కాలం ఉంది ప్రపంచ దేశాలలో. సో దాని గురించి చిన్న ప్రజెంటేషన్ చూస్తున్నాం. వాటర్ చాలా వాల్యుబుల్, ఎందుకంటే ప్రతి చుక్క నీటి బొట్టుని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అడవులన్నీ దహించడం వల్ల వర్షాలు పడట్లేదు, క్లైమేట్ చేంజెస్ చూసినట్టు ప్రాంతాల వారీగా చాలా అనర్థాలు ఏర్పడుతుంది. సో దానికంటూ ఒక చిన్న వాటర్ క్రైసిస్ 1950లో ఎలా ఉంటుందంటే, కేవలం ఇక్కడ ఇక్కడ మనకి భూమధ్య రేఖ, మకర రేఖ అనే ప్రాంతాలు ఉష్ణమండలం అనమాట. అంటే మనం ఉంటుంది కూడా ఉష్ణమండలం. ఉష్ణమండలంలో ఏంటంటే వ్యవసాయానికి తగ్గట్టు దాదాపు 60 రకాల పంట భూములు ఉంటాయన్నమాట. ఆ 60 రకాల పంట భూముల్లో కేవలం మన భారతదేశంలో 44 రకాల పంట భూములు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయండి. అందుకని ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తి అనేది ఈ ఉష్ణమండలంలోనే జరుగుతుంది. సో 1950స్లో వాటర్ ప్రాబ్లం ఇలా ఉండేది. తర్వాత ఏమైంది చూడండి, 2001లో దాదాపు వరల్డ్ వైడ్ 75% పాపులేషన్ వాటర్ క్రైసిస్ ఎదుర్కొంటున్నారు. వాళ్ళు అతి ముఖ్యంగా ఏంటంటే ఈ ఉష్ణమండల ప్రాంతంలో ఉండే వాళ్ళే తెలుసు. అందులో భారతదేశం చాలా అతి ముఖ్యమైనదిగా ఉంది. సో మనం గ్రాఫ్ తీసుకున్నట్లయితే 51లో వాటర్ క్రైసిస్ ఎలా డిక్రీజ్ అవుతూ 2050కి వచ్చేసి ఎంత గవర్నమెంట్ స్థితికి వెళ్ళిపోతున్నాం చూడండి. అంటే ఆల్మోస్ట్ దాదాపు 300 మిలియన్ పీపుల్కి వాటర్ రిసోర్స్ అందరి పరిస్థితికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం ఇప్పుడే అవాక్ కాకపోతే, ఇప్పుడు కానీ నిద్ర లేకపోతే మనం చాలా గడ్డు పరిస్థితి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం, మన పూర్వీకులందరూ 3 అడుగుల లోతు నుంచి వాటర్ తీసి వ్యవసాయం చేసుకున్నారు. ఎందుకంటే సమగ్రంగా అడవులు ఉన్నాయి, పుష్కలంగా వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, పుష్కలంగా వర్షాలు కూడా పడుతున్నాయి. సో పడిన వర్షాలను కూడా మనం సేవ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే జనాభా రీత్యా పెరిగిపోయాం, అడవులు తరిగిపోయాయి. దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, సమ్మర్లో ఏంటంటే ఇంత హార్డ్లీ వర్షం పడ్డా కూడా సమ్మర్కి వచ్చేసరికి వాటర్ చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. పర్సంటేజ్ పరంగా తీసుకుంటే చాలా అతి దారుణంగా ఉందన్నమాట. సో 1970స్లో భారతదేశం చూడండి, భారతదేశంలో కొన్ని ఏరియాస్లో మాత్రం వాటర్ ప్రాబ్లం ఉంది. 94లో 4 కంతా వచ్చేసరికి ఆల్మోస్ట్ మొత్తం అంతా కంట్రీ మొత్తం అంతా వాటర్ ప్రాబ్లం అనేది ఏర్పడింది అన్నమాట. సో రైన్ పడుతుంది, బట్ రైన్ పడుతుంది వీళ్ళేంటి వర్షం పడుతున్నా కూడా చెప్తున్నారు వాటర్ ప్రాబ్లం ఉందంటున్నారు అంటున్నారు. నిజమే, ఎందుకంటే పడిన వర్షాన్ని మనం సేవ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకురా అంటే పడిన వర్షం అంతా కూడా మేఘాలు ఈగర్నిస్తూ ఉంటాయన్నమాట. సో ఆ పడిన వర్షం అంతా దాదాపు 50 to 60% వాటర్ అంతా కూడా అంటే నీటి ఆవిరిగా మారిపోతుంది. మిగతా వాటర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మట్టి ఉంటుందంటే, సో ఇక్కడ కింద గ్రౌండ్ లెవెల్ వాటర్ కింద ఫ్లో, కొన్ని పొరలు ఉంటాయండి, ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇటువైపు ఫ్లో అవుతూ ఉంటుంది. వర్షం పడిన వెంటనే ఏమవుతుందంటే ఆ 60% ఆఫ్ వాటర్ అనేది మేఘాల్లోకి మళ్ళీ తిరిగి నీటి ఆవిరిగా మారుతుంది. మిగిలిన 40% వాటర్ అనేది ఏంటంటే ఈ కింది నుంచి ఇక్కడ వరకు రాదండి. సో ఇది ట్రావెల్ ఒకనొక సమయంలో అది నీటి బంకుగా మారింది. ఎగ్జాంపుల్గా మీరు ఒక బకెట్ వాటర్ తీసుకోండి, వాటర్ తీసి ఒక ఫ్లోర్ పైన అంటే మట్టి పైన అలా పోయండి.
పోయి అలా పోసేసి అలా గమనించండి. కొద్ది సమయానికి ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా విపరీతమైన వేడి అవుతుంది. కాసేపటికి ఏమవుతుందంటే నువ్వు చూడడానికి కూడా అక్కడ తేమ ఉండదు, అంతా ఆవిరైపోతుంది. సో అదే ఒక చిన్న గుంతలాగా తీసి అందులో వాటర్ పోయింది. సో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. నువ్వు తర్వాత 2 days తర్వాత తవ్వినా కూడా కింది వైపున ఎక్కడ తేమ అనేది ఎక్కడో ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా వాటర్ని సేవ్ చేసుకోవాలి. మనకు అవగాహన లోపం వల్ల ఏంటంటే పడిన వర్షాన్ని, కొద్దిపాటి వర్షాన్ని కూడా వేస్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ దాన్ని ఎట్లా చూడండి. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్లో ఏంటంటే వ్యవసాయానికి మనకు దాదాపు 70% పీపుల్ వ్యవసాయం పైన ఆధారపడుతుంది. ఇప్పుడు ఎలా అంటే వ్యవసాయానికి అతి ముఖ్యమైన ఆధారం ఏంటంటే వాటర్, నీళ్ళే కదా. ఆ నీటిని మనం రక్షించుకున్నప్పుడే రైతులు బాగుపడతారు. రైతులు బాగుపడితే ఏంటంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో మనకు అన్ఎంప్లాయ్మెంట్ అనే క్వశ్చన్ కంట్రీలో ఉండదు అన్నమాట. ఎందుకంటే ఇరిగేషన్లో కూడా సఫిషియెంట్ కదా. వీళ్ళకి ఏంటంటే అవగాహన లోపం వల్ల ఏమవుతుందంటే దాదాపు 64% ఆఫ్ వాటర్ రిసోర్సెస్ని దారుణంగా వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్స్ అవగాహన లేకపోతున్నాయి, వాళ్ళు చర్యలు చేపట్టలేకపోతున్నారు. సంవత్సరం అంతా పంట పండించిన తర్వాత తీరా చేతికి పంట వచ్చేసరికి తనకు పంట దొరుకుతుంది. సో వాళ్ళు ఎకనామికల్గా లాస్ అవుతున్నాడు. సో వాటర్ రిసోర్సెస్ని పోగొట్టుకుంటున్నాడు. సో వ్యవసాయదారులు కొన్ని నూతన పద్ధతులను అవలంబించుకుందంటే వాటర్ చాలా లాస్ అవుతున్నారు. ఇది సమ్మర్లో డ్రింకింగ్ ప్రాబ్లం విలేజెస్లో హెవీగా ఉంటుంది. సో ప్రతి ఇయర్ మనకు కన్సిడర్ చేసుకుంటూనే ఉన్నాం అన్నమాట ఆ ప్రాబ్లం ఎలా చేయాలని. సో పర్మనెంట్ సొల్యూషన్స్ లేవా అంటే ఉన్నాయి. ప్రతి సంవత్సరం గుడ్ రైనింగ్ పడుతుంది. బట్ అయితే ఏమవుతుందంటే లేక్స్ పొల్యూట్ అయిపోవడం వల్ల యూజ్లెస్గా మారుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కువగా కంటిన్యూస్గా కొన్నిటిని వాటర్ రిసోర్సెస్ని క్యాప్చర్ చేసుకోలేక రైతుని అనాథం చేస్తున్నాం. మీన్ టైం వాటరే లేకుండా అడవులు కూడా అంతరించిపోతున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే చిరపుంజి ఇది ప్రతి ఒక్కరు వినే ఉంటారండి. మన దేశంలో అత్యధికంగా వర్షపాతం పడే ప్రాంతం, అక్కడ కూడా డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది తెలుసా, చాలా సీరియస్గా. కేరళ ప్రాంతంలో కూడా అత్యధికంగా వర్షాలు పడతాయి. ఎందుకంటే మన ఇండియా మ్యాప్ తీసుకున్నట్లేదు, కేరళకి సముద్రం దగ్గరగా ఉంటుంది, అటువైపు క్లైమేట్ ఉంటుంది, సరిపడా క్లైమేట్ ఉంది. ఇటువైపు వైజాగ్ సైడ్ సేమ్ క్లైమేట్. కానీ కేరళలో ఎక్కువ వర్షపాతం ఎందుకు పడుతుందంటే అక్కడ ప్రకృతి అన్నమాట, వాతావరణం అంటే చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ వర్షం పడుతుంది. అయినా కూడా ఏంటంటే దాదాపు 2000 మిల్లీమీటర్ల వర్షం పడ్డా కూడా అక్కడ ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు వాటర్ ప్రాబ్లమ్స్. సో చిరపుంజిలో కూడా చూడండి 11,000 మిల్లీమీటర్ల రెయిన్ ఫాల్ పడినా కూడా అక్కడ సీరియస్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. సో దీన్ని బ్యాలెన్సింగ్ చేసే పద్ధతులు మన దేశంలో ఎంతమంది ఎవరైనా చేశారా అన్న దాని గురించి చూస్తే గోల్డ్ ఎంతమంది చేశారు చూద్దాం. సో మన ప్రాచీన కాలంలో ఇంటిలో మధ్య భాగంలో ఏన్షియంట్ డేస్లోని మనకి ఒక హోల్ ఉండేదన్నమాట. ఏంటంటే మన హౌస్ కట్టిన వెంటనే హౌస్ కింద ఒక ఇంకుడు గుంత లాంటిది ఏర్పాటు చేసేవారు. రెయిన్ వాటర్ అంతా కూడా అందులోనే ఇంకేయటం. సో కట్టడాలు చూడండి, ఇప్పుడు ఏదన్నా సిటీస్ కట్టినా కూడా చుట్టుపక్కల కొండ ప్రాంతాలను చేసుకొని చుట్టూ ఆ సిటీ చుట్టూ గుంతలు తీయడం చేసేవాళ్ళు. సో చూడండి ట్రెడిషనల్ కోటల దగ్గర కూడా ఏంటంటే కొండ ప్రాంతాల్లో కట్టేవాళ్ళు. కొండ ప్రాంతాల్లో కట్టేయడం అంటే ఆ రెయిన్ వాటర్ అంతా కూడా అక్కడ ఉన్న విలేజ్ అంతా కూడా ఆ వాటర్ అంతా ఒక ప్రాంతంలో చేరి అక్కడ స్టోర్ అయ్యే విధంగా చర్యలు తీసుకునేవాళ్ళు. సో మన ఇంట్లో చూడండి అప్పుడు పురాతనంలో ఉన్న డెజర్ట్స్లో ఉన్న నీళ్లు లేకపోతే మామూలుగా ఉన్న కట్టడాల్లో కూడా ఓ ప్రాంతంలోనే వర్షపు నీరు అంతటిని ఇంకింటి చేసేవాళ్ళు. సిటీస్లో కూడా మిడిల్ ఆఫ్ ది వరల్డ్లో ఎక్కడైనా ఒక దగ్గర వాటర్ అంతా కూడా ఇంకేటెడ్ చేసేవాళ్ళు. సో కోటల్లో చూడండి, టెంపుల్స్లో కూడా అదే పద్ధతి అవలంబించేవాళ్ళు. సో డెజర్ట్స్లో ఎక్కడన్నా వాటర్ని ఇక్కడ ఇలాంటి చోట స్టోర్ చేసినప్పుడు ఏంటంటే సో ట్రావెలర్స్కి లేకపోతే ఇరిగేషన్కి లేకపోతే లైవ్వుడ్స్కి చాలా ఉపయోగకరంగా ఉండేది. ఇవంతా రెయిన్ వాటర్ అన్నమాట. సో ఎక్కడంటే ఇలాంటి ప్రాంతాలు ఎక్కడంటే అక్కడ గుంతలు హోల్స్ తీసి పెట్టేవాళ్ళు అనమాట. ఏంటంటే పల్ల ప్రాంతంగా చేసుకుని హోల్స్ తీసి పెట్టారు. అందువల్ల ఏంటంటే ఆ వాటర్ రిసోర్సెస్ అంతా రెయిన్ వాటర్ అంతా దాంట్లో పోవడం వల్ల భూమిలోకి గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యేది.
సో ఇక్కడ చూడండి, మన దేశంలో ఏంటంటే సో వాటర్ని గాడ్తో పోలుస్తాం అన్నమాట. ఎందుకంటే సో మనుషులు అలా అయినా వాటర్ని సేవ్ చేస్తారన్న విధంగా టెంపుల్స్లో కూడా ఏంటంటే టెంపుల్స్లో చాలా మంది కొలవులను ఏర్పాటు చేసేవాళ్ళు. కొలవులు ఏర్పాటు చేసి కొన్ని గచ్చు ఉండదు, ఏముండదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంటే ఆ పడిన వర్షాన్నంతటిని కూడా ఒక ప్రాంతంలో చూసినప్పుడు అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్స్ పెరిగితే ప్రజలు సుఖంగా ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అదంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటుంది. కొండ ప్రాంతంలో ఉండడం వల్ల ఏంటంటే డైరెక్ట్ ఫ్లాట్ ఆ ప్లేట్స్ అనేటివి కింద గ్రౌండ్ లెవెల్ వాటర్ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఏంటంటే ఆ డౌన్ ఉన్న ప్రాంతంలో వాటర్ రిసోర్స్ చాలా పైకి వస్తుంది. సో దానివల్ల ప్రజలు చాలా హ్యాపీగా ఉండేవారు. అది నిజంగా టెంపుల్స్లో కన్స్ట్రక్షన్ అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం పురాతన కాలంలో ఏంటంటే మనకు ఆ కప్పిదోలే వ్యవసాయం చూడండి. ఇక్కడ వాటర్ని తోడుతున్నారు, ఇక్కడ పోసేవాళ్ళు, ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు. సో ఈ బండెలు, ఈ జగ్గులు, మగ్గులు చూడండి ఎంత పురాతనంగా. అంటే టెక్నాలజీ లేదు, బట్ అయితే అప్పట్లోనే వాళ్ళు వాటర్ రిసోర్సెస్, వాతావరణ పరిస్థితులు చాలా బాగున్నాయని ఇచ్చేసారు. సో ప్రావర్టీ లైన్ ఇప్పటికి ఈ బ్యాలెన్స్ చేంజ్ చేయకపోతే చాలా గవర్నమెంట్ స్థితిలోకి వెళ్ళిపోతే 70% ఆఫ్ పీపుల్ లైవ్వుడ్స్ అనేటివి చాలా దెబ్బతింటాయని ప్రపంచ నివేదికలు చెప్తుంది. ఎగ్జాంపుల్గా రాలేగావ్ సిటీ తీసుకోండి. రాలేగావ్ సిటీలో 1970s పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది. ఎక్కడ చూడడానికి కూడా ఒక పచ్చ మొక్క అనేది ఉండేది కాబట్టి. సో దాని తర్వాత అన్నా హజారే ఈజ్ ద మ్యాన్. అందరికీ కరప్షన్ పైనే అగెనిస్ట్గా పోరాడని తెలుసు అన్నమాట. కానీ ఈయన చేసిన అద్భుత వంగడాలు, హీఈస్ నాట్ ఏ అసలు సైంటిస్ట్ కాదు, ఈయన గ్రాడ్యుయేషన్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. బట్ ఏంటంటే ఒక హంగర్తో ఉన్న పేషెంట్ లాగా ఆలోచించాడు, ఎలా వాళ్ళ ప్రజల్ని ఎలా సేవ్ చేయాలని. సో 75లో తను వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి విరివిగా స్టార్ట్ చేశాడు అన్నమాట. స్టార్ట్ చేసిన తర్వాత కొండ ప్రాంతాలంతట్లో చూడండి ఎంత జీనియస్ చూడండి. అసలు ఆ పడిన వర్షాన్ని వేస్ట్ చేయకుండా చుట్టూ రాళ్లు పెరిపించాడు అన్నమాట. ఇది ఎవరికి డబ్బులు ఇచ్చి చేయించింది కాదండి, వాళ్ళని జనాల్ని అవేర్నెస్ చేశాడు. ఆ వాటర్ని ఎలా, రీసోర్సెస్ని ఎలా సేవ్ చేసుకోవాలన్న దానిపైన వాళ్ళకి అవగాహన కల్పించి శ్రమదానం చేయించాడు అన్నమాట. ఆ శ్రమదానం ద్వారానే ఇండివిజువల్గా ప్రతి ఇంటికి ఒకరు వచ్చి వర్క్ చేసేవాళ్ళు అన్నమాట. సో తర్వాత రాలేగావ్ సిటీ మొత్తం అద్భుతంగా ట్రాన్స్ఫర్ అయిపోయింది అన్నమాట. అద్భుతమైన ఇదే అయిపోయింది అన్నమాట. ఎట్లా అంటే 5 చెక్ డ్యామ్లు కట్టాడు. సో 48 నల్బండాస్ కట్టాడు. సో 16 గార్బెనీస్ కట్టాడు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే చుట్టూ వాళ్ళ ఆ గ్రామం చుట్టూ, ఆ లైవ్వుడ్ చుట్టూ అద్భుతంగా వాటర్ రిసోర్స్ పెరగడం వల్ల మోడర్న్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది పెరిగింది. వాటర్ రిసోర్సెస్ పెరిగింది. ఇప్పుడు చూడండి కొండలు ఉన్నాయి కదా, కొండల చుట్టూ అక్కడక్కడ పాదులు తీసి